హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మంచి చికెన్ కర్రీ చేయబోతున్నామండి. కాస్త గ్రేవీగా చికెన్ మంచిగా కడిగి పెట్టేసాను. ఇప్పుడు ఇందులోకి మనం కుక్కర్లో పెట్టుకున్నానండి. పసుపు ఒక హాఫ్ స్పూను, ఒక స్పూన్ సాల్ట్ వేసేసి వచ్చేసి నెక్స్ట్ వాటర్ అండి. చికెన్ మునిగేంతగా వాటర్ వేసుకొని చాలు, ఇంకా ఎక్కువ అవసరం లేదు. మంచిగా 2 లేదా 3 విజిల్లు పెట్టేసుకున్నాం. 2 విజిల్లే సరిపోతాయి, 2 విజిల్స్ పెట్టుకోండి. ఓకే అండి, మనం చికెన్ కుక్కర్లో పక్కన పెట్టేసాము. స్టవ్ పైన విజిల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసాము, కడాయి పెట్టినాము. ఇందులోకి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కిలో చికెన్ అండి, కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఓకే, ఆయిల్ హీట్ అవ్వాలి, వెయిట్ చేద్దాం. మంచిగా ఆయిల్ హీట్ అయింది. ఇది వచ్చేసి షాజీరా, 2 లవంగాలు, 2 యాలాచి, 2 చెక్క వేసుకున్నాం. ఇది వచ్చేసి ఇది పుదీనా, వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, వచ్చేసి ఉల్లిపాయ పేస్ట్ అండి. మిక్స్ వేసుకున్నాము మనము. ఉల్లిపాయ పేస్ట్ 4-5 ఉల్లిగడ్డలు తీసుకొని మంచిగా కట్ చేసి లవ్గా మిక్స్ వేసుకున్నామండి. కచ్చా పచ్చాగా, మరి మెత్తగా కాదు, కాస్త కచ్చా పచ్చాగా, బరకగా అంటారు కదండి, అలాగా మిక్స్ చేసి వేసుకున్నాను. ఇందులోకి మనము ఒక 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ అండి, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ చికెన్ లోకి మనము 1 స్పూన్ వేసి విజిల్ పెట్టుకున్నాం కదా. పక్కన కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తుంది. ఇంకా చికెన్ ఇంకొక విజిల్ వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఆలోగా మనకి ఇక్కడ మసాలా ప్రిపేర్ అయిపోతుంది. వీడియోస్ చూస్తున్నారు అందరూ, చాలా హ్యాపీ. అలాగే గట్టిగా ఒక లైక్ కూడా కొట్టండి. నేను చేసిన రెసిపీస్ అన్ని మీరు కూడా ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాను. ఓకే, మంచిగా ఉల్లిపాయ వేగిందండి. ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి అల్లము, ఎల్లిపాయలు, కొత్తిమీర మిక్స్ పట్టుకుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసినాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఉల్లిపాయతో వేగాలి. నాన్ వెజ్ అంటేనే అల్లం వెల్లుల్లి, గరం మసాలాలు పడితేనే దాని రుచి వేరుంటుంది. ఓకే, ఇది ఒక 2 నిమిషాలు అలా వదిలేద్దాం. వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కారం వేస్తున్నాం. 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. కలుపుకుందాం మంచిగా. ఈ కారం పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు బాగా వేగనిద్దాం అండి. ఇది కూడా మంచిగా ఆయిల్ సైడ్ లాకంతా బాగా బయటికి వచ్చేస్తుంది. కారం మంచిగా వేగిపోయింది. మనం ఇప్పుడు ఇందులోకి టమోటాలు అండి మిక్స్ వేస్తున్నాను. టమోటా ప్యూరీ అంటారు కదా, ఒక
కిలో చికెన్ కి నేను 1/2 కిలో టమోటాలు వేస్తున్నాను. మంచి రెడ్ కలర్ టమోటా బాగా మాగినటివి. అవి వేసేసి మనం మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటా కూడా మంచిగా వేగి ఆయిల్ బయటకు రావాలండి. ఈలోగా మనకు పక్కన చికెన్ మంచిగా విజిల్ ఇచ్చేసి ఆవిరి కూడా పోతుంది. కుక్కర్ చికెన్ తీసి పక్కన పెట్టేద్దాం. ఇది వేగడానికి సమయం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఈ టమోటా మిక్సీ పట్టిన జారుతోనే కాస్త నీళ్లు పోసి అందులోనే వేసేసుకుందాం. అంతే అండి, కాస్త ఉడకాలి, ఇంకా వెయిట్ చేద్దాం. వావ్, చూసారా ఆయిల్ ఎంత మంచిగా పైకి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది గ్రేవీ. ఇప్పుడు మనం ఇందులోకి కస్తూరి మెంతి వేస్తున్నామండి. మంచిగా ఫ్లేవర్ అది పట్టుకుంటుంది మసాలా ఉడికి. ఇందులోకి ఉడికించుకున్న చికెన్ ని మంచిగా వాటర్ లేకుండా దేవి దీని నుండి తీసుకొని వేసేసుకున్నాం. ఓకే అండి, చికెన్ అంతా మనం ఇందులో వేసేసుకున్నాం. కొంచెం చక్కగా బాగా కలిపేసి ఇందులో కాస్త వాటర్ పడుతుందండి. వాటర్ వచ్చేసి మనమేం సపరేట్ గా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చికెన్ ఉడికించిన వాటర్ ఉంది ఇందులో, అది తీసి ఇందులో మనకి ఎంత గ్రేవీ కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక గ్లాసు హాట్ వాటర్, అదే ఈ చికెన్ ఉడికించిన మంచిగా హాట్ వాటర్ వేస్తాం కదా, బాగా ఉడుకు పట్టింది. ఇది కాసేపు ఉడకనిద్దాం. ఓకే అండి, చికెన్ కాస్త దగ్గర పడింది. ఇంకా ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరి అండి, ఇది కొబ్బరి వచ్చేసి ఇందులోకి ఒక 4-5 బోడంబి అదే జీడిపప్పు వేసి మిక్సీ వేసుకున్నానండి. ఒక అరచెక్క కొబ్బరి గిన్నె, 4-5 పలుకులు జీడిపప్పు వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ వేసుకున్న కొబ్బరి పొడి ఇందులోకి వేస్తున్నాం మనం ఇప్పుడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ గ్రేవీ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కాస్త ఒక మరలైతే మనకి ఆయిల్ కాస్త పైకి వచ్చేసిందంటే మనం ధనియా పొడి గరం మసాలా వేసినామంటే అయిపోతుంది. వావ్, మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది. కొబ్బరి కూడా బాగా ఉడికిపోయింది, జీడిపప్పు కొబ్బరి. అందులోకి ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, అంతే. ఇంకేం వేరే అవసరమే లేదు. మంచిగా అలా ఒక్కసారి కలిపేసి ఫైనల్ గా కాస్త కొత్తిమీర చల్లుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ తయారైపోయింది. ఇంకా ఓకే అండి, మన ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర వేసేస్తాము. ఒక గుప్పడంత కొత్తిమీర మంచిగా సన్నగా కట్ చేసి ఆకులు వేసుకోండి చికెన్ లోకి. ఓకే, మీకు కూడా నేను చేసిన ఈ చికెన్ గ్రేవీ కర్రీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్. గట్టిగా లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ.